ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి పుణ్యనామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనమును మనము చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దైవజనుడు దేవుని సేవకుడైనటువంటి మోషే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో ఈ మాటను మాట్లాడుతూ ఉన్నా. దేవుని జనాంగముగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలతో మోషే మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మనము చాలా సందర్భాలలో దేవునికి మొరపెట్టాం, దేవుని సన్నిధిలో మన విన్నపములో విన్నపించాము, మనము దేవునికి ప్రార్థనలు చేశాము. అయితే మనము మొర్రపెట్టిన ప్రతిసారి కూడా మన దేవుడు మనకు సమీపముగా ఉండి మన ప్రార్థనలో మన మొర్రలన్నీ కూడా ఆలకించాడు. నిజముగా ఆయన మనకు సమీపముగా ఉన్నట్లు, ఆయన మనకు సమీపముగా వచ్చి మన మొర్రలను ఆలకించినట్లుగా ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అనే ఒక ప్రశ్న మోషే ఇశ్రాయేలులతో అడుగుతూ ఉన్నా. నిజమే కదా, మన దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి కార్యములో ఇశ్రాయేలీల జీవితంలో జరిగించాడో. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినది మొదలుకొని కనాను దేశంలో ప్రవేశించేంత వరకు అనగా 40 సంవత్సరములో దేవుడు అరణ్యములో ఇశ్రాయేలులు చేసిన ప్రార్థనలో ఆ మొర్రలన్నీ కూడా ప్రభువారు విని వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు అద్భుతమైనటువంటి కార్యములు ప్రభువారు జరిగించాడు. ఇశ్రాయేలీలో ఐగుప్తు దేశము నుండి బయలుదేరి కనాను దేశానికి వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము వారికి ఆటంకముగా ఉన్నప్పుడు, ఎర్ర సముద్రము వారికి అడ్డుగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను ప్రభువారు నడిపించారు. అంత మాత్రమే కాదు కానీ ప్రభువారు ఆకాశము నుండి మన్నాను కురిపించి వారిని పోషించాడు. సాయంకాల సమయంలో పూరేడు పెట్టలను మాంసముగా పంపించి దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క ఆకలిని తీర్చాడు. ఆయన మారా నీటిని మధురముగా మార్చాడు. ఇశ్రాయేలీయులకు నీళ్లు దొరకక ఇబ్బంది పడతా ఉన్నప్పుడు బండలో నుండి నీళ్లు ఇచ్చి సమృద్ధిగా ఇశ్రాయేలీయులకు మంచి నీటిని ప్రభువారు అనుగ్రహించాడు. నిజంగా మన దేవుడు ఇశ్రాయేలీయులకు ఎంత సమీపముగా ఉండి ఇన్ని గొప్ప అద్భుతమైనటువంటి కార్యములో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడ్డలారా, 6 లక్షల మంది కాల్బలమైనటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు జరిగించాడో. వారు ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినా ప్రభువారు వారికి సమీపముగా వచ్చి వారి మొర్రలు ఆలకించి ఎన్నో ఘనమైనటువంటి కార్యములు జరిగించాడు. దేవుడు 6 లక్షల మంది కాల్బలానికి సమీపముగా ఉండి అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడు ఈ రోజున నీ ప్రార్థనలో, నీ విజ్ఞాపనలో, నీ మొర్రలన్నీ కూడా ప్రభువారు ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన ఆలకించడం మాత్రమే కాదు కానీ నీకు సమీపముగా ప్రభువారు ఉంటూ ఉన్నాడు. నీకు సమీపముగా వచ్చి నీ ప్రార్థనలో నీ మనవులన్నీ కూడా ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు సమాధానమును అనుగ్రహించి నీ జీవితంలో మేలు జరిగించేటువంటి ప్రభువారు కనుక ఈ రోజున దేవుని యొక్క సమీపాన్ని నీవు కోరుకుంటూ ఉన్నావు కనుక, దేవుని సన్నిధిలో నీవు మొర్ర పెడుతూ ఉన్నావు కనుక ఆయన నీ మొర్రలన్నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు. నీకు సమీపముగా వచ్చి నీకు కావలసింది ఏంటో, నీకు అక్కరగా ఉన్నది ఏంటో, నీకు కొరతగా ఉన్నది ఏంటో ప్రభు దగ్గర నుంచి ఏదైతే కావాలి అని నీవు ఆశిస్తూ ఉన్నావో, నీవు ఆశించినది ప్రభువారు నీకు సహాయము చేస్తాడు. కనుక ఈ రోజున
దేవుని సన్నిధిలో నువ్వు పెడుతున్నటువంటి మొరలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు. నీకు సమీపముగా వచ్చి నీ దగ్గర నిలబడి, నీ ప్రక్కనే నిలబడి, నీ పక్షమును ఉండి ప్రభువారు నీ జీవితంలో ఈరోజు గొప్ప కార్యములు జరిగించునుగాక.